నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 12,000 కోట్లు కేటాయింపు. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం అంశాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. संशोधित पार्वती कालीमेघी चंबल लिंक परियोजना में राजस्थान और मध्य प्रदेश में सिंचाई और पीने के पानी की आवश्यकता की पूर्ति। पोलावरम सिंचाई परियोजना को पूरा करने के लिए 12,000 करोड़ रुपया की अतिरिक्त राशि भी स्वीकृत की गई है। माननीय सदस्यगण, हमारे 8 लाख सहकारी संस्थाएं एवं उनके 19 करोड़ हितधारक सदस्य ग्रामीण भारत के करीब 90% क्षेत्र का प्रतिनिधित्व करते हैं. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్థానిక మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద సీఎంకి మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వర ఆలయానికి చేరుకున్న సీఎంకి ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సమీపంలోని వాసవి ధామ్ ని సీఎం సందర్శించారు. 90 అడుగుల వాసవి అమ్మవారి పంచలోహ విగ్రహానికి ఆయన పూజలు చేశారు. గొప్ప చరిత్ర ఉన్న పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం సంతోషకరం. ప్రభుత్వం తరపున మొదటిసారి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతం. స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన పార్వతీదేవి అంశంతో పుట్టిన అమ్మవారు వాసవి మాత. అహింస, ఆత్మగౌరవానికి ఈ అమ్మవారు ప్రతిరూపం. వాసవిని కొలిస్తే శాంతి, సంపద, రక్షణ నిండుగా లభిస్తాయని చెప్పారు. 2600 ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది. ఇక్కడే మీరు చూస్తే 2600 సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి. ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారమే ఆమె ఇక్కడ పుట్టింది. పుట్టడమే కాదు, గుణవంతురాలు, తెలివైనది, సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఆడబిడ్డ ఆ రోజుట్లోనే రాజమహేంద్రవరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు. ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడ్ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు. కానీ ఆ రోజు చూస్తే 714 మంది గోత్రీకులు కుసుమ శ్రేష్ఠి దీనిపైన అడగ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు 102 మంది గోత్రీకులు అంగీకరించలేదు. ఆవిడకి కూడా ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఆవిడ పెళ్లికి నిరాకరించింది. దానిపైన ఆ రోజుట్లోనే మనం చూసాం. ఎవరైతే విష్ణువర్ధనుడు ఆగ్రహం చెంది నాలాంటి వాణ్ణి కాదంటారని ఎక్కువ ఆగ్రహాన్ని పెంచుకొని ఏం చేయాలో చేస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క తల్లికి ఇది అధర్మం అని తెలుసు, న్యాయం పైన నిలబడాలని తెలుసు. కానీ అదే సమయంలో సాంప్రదాయానికి కట్టుబడి తన వల్ల రక్తపాతం జరగకూడదని వాసవి దేవి అగ్ని ప్రవేశం చేశారు. శాంతిని కాపాడాలని ఆత్మ బలిదానం చేశారంటే అది తల్లి చూపించిన చొరవ. 2600 సంవత్సరాల కంటే ముందు ఆవిడతో 102 మంది. రథసప్తమి నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రథసప్తమి రోజు పలు అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామని అన్నారు. అలాగనే తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నామని తెలియజేశారు. మాడవీధుల్లో వాహన సేవల దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. మాడవీధుల్లో భక్తులకు ఎండా, చలి నుంచి రక్షణ కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. జరగబోయేటువంటి ఈ రథసప్తమి ఏదైతే ఉందో దాన్ని ఎలా కండక్ట్ చేయాలి ఏంటి, గతంలో
జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆఫీసర్స్ బోర్డు వాళ్ళందరూ కూర్చొని చర్చించడం జరిగింది. కాబట్టి అందులో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకోదలుచుకున్నాను. ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా, సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు. రథసప్తమి రోజు దాదాపు 2 నుంచి 3 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చరణ్ సాయి యాదవ్ టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చరణ్ సాయి మాట్లాడుతూ తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఫీజు పోస్టర్ రిలీజ్ చేశారని, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అన్నారు. అంటే మీరు విద్యార్థులకు పెట్టింది భిక్ష అంటున్నారా? జగన్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచారం ఆర్భటం మాత్రమేనని, 2019 నుంచి 2024 వరకు 9 లక్షల మంది విద్యార్థులకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందని తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసే వ్యక్తి నారా లోకేష్ అని, జూనియర్ కాలేజీ విద్యార్థులకి ఆపేసిన మధ్యాహ్న పథకాన్ని లోకేష్ ఎంతో నిరాడంబరంగా ప్రారంభించారని తెలిపారు. తాడేపల్లి వైసీపీ దొంగలముఠ కార్యాలయంలో ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమ పోస్టర్ని వైసీపీ దొంగలముఠ నాయకులందరూ కూడా విడుదల చేశారు. నిన్న ఆ కార్యక్రమంలో ఒక దొంగముఠ నాయకుడు పేద మధ్యతరగతి విద్యార్థులకి విద్య ఉపాధి రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా? ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజానాయకులు అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా కళాశాల అకౌంట్కే పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం, కేవలం ప్రచార ఆర్భాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యాదీవెన అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు చేసిన ఏమన్నా ఉందా అంటే శూన్యం. దాదాపు 2019 నుంచి 2024 వరకు మీరు ఎంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారని అడుగుతా ఉన్నాం. కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించారు. 2014 నుంచి 19 వరకు 16 లక్షల మంది విద్యార్థులకి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు. అంటే మీ ప్రభుత్వంలో 7 లక్షల మంది విద్యార్థుల్ని విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మీరు విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు ఉన్న అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏ రోజైనా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి మాట్లాడారా? పరదాలు దాటి ఏ రోజైనా విద్యార్థుల సమస్యలను మీరు చూసారా? ఏ రోజైనా సరే విద్యార్థుల వసతి దీవెనల గురించి కానీ విద్యార్థులకు ఏ అందుతున్నాయని కానీ మీరు ఏ రోజైనా మాట్లాడారా? కేవలం మీ తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్లు, విద్యార్థులకు ఏదైనా చెప్పాలంటే మీ ఆఫీస్కో 10 మందిని పిలుచుకొని మాట్లాడటం తప్ప ఏ రోజు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించింది లేదు. ఈరోజు మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఉన్నారు నాయకులు, ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఆపేశారు, దానివల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వంలో 2021లో శ్రీకాకుళం జిల్లాలో ఒక యువతి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ బయట ఫీజు రియంబర్స్మెంట్. విజయవాడ నగరపాలక సంస్థ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ పై 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ పర్యటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రిజర్వేషన్ విధానాల ప్రయోగాలని సమానంగా పంపిణీ చేయడానికి ప్రత్యేకమైన సిఫార్సుని సూచించేందుకే ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ ని 1 మ్యాన్ కమిషన్ గా నియమించిందని తెలిపారు. ఈ కమిషన్ అనేక అంశాలను పరిశీలించి రాష్ట్రంలోని పలు ఉపవర్గాల సంక్షేమాన్ని పరిరక్షించేలా స్పష్టమైన సిఫార్సుల్ని ప్రభుత్వానికి సమర్పించనుంది.
ఫిబ్రవరి 5వ తారీఖున చేపట్టబోయే ఫీజు పోరు కార్యక్రమం చేసే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదని టీఎన్ఎస్ఎఫ్ కృష్ణా జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ సత్యసాయి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ ని వైసీపీ దొంగల ముఠ అంతా కలిసి విడుదల చేశారని అన్నారు. గతంలో విద్యార్థుల తరపున పూర్తి ఫీజులు నేరుగా కళాశాల యాజమాన్యాలకే ప్రభుత్వం అందజేసిందని, గత ప్రభుత్వం మాత్రం ప్రజా ఆర్భాటంతో విద్యా దీవెన అంటూ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని మోసం చేశారని తెలిపారు. కార్యక్రమంలో సూరగని సూరిబాబు, బొర్ర ఆదిత్య, బెజవాడ రాంబాబు, నితీష్, క్రాంతి, పాపారావు, ఇషాక్, మనం వంశీ, కాసాని శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ 6 నెలలు అవుతా ఉంది. ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, పథకాలని ఒక్కోటి అన్నా క్యాంటీన్ అని రకరకాల పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఏదో విష ప్రచారం చేయాలి, ఏదో అసత్యాలు మాట్లాడాలి, ఏదో రూపంగా రోడ్డెక్కి ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అలలు సృష్టించాలనేటువంటి ఒక లక్ష్యంతో రైతు పూర్ణ కార్యక్రమం పెట్టారు. రైతులందరికీ కూడా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి అప్పటికప్పుడు వాళ్ళకి డబ్బులు అకౌంట్లో వేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రైతు పోరు ప్రోగ్రాం పెట్టుకుని వైకాపా ఫెయిల్ అయింది. రైతులు వాళ్ళ పక్షాలు లేరు. ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా ఫీజు పోరు అని చెప్పి ఫిబ్రవరి 5వ తారీఖున ఈ రాష్ట్రంలోని కలెక్టరేట్ అన్నిటి దగ్గర వీళ్ళు ధర్నా చేస్తారంట. అసలు ఫీజు పోరు అంటే ఏంటి? విద్యార్థులకి మీరు 4 విడతలుగా ఇస్తారని చెప్పినటువంటి బకాయిలు 988 కోట్లు మీరు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మీరే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఫీజు పోరు పెడతారా ప్రోగ్రాం? వైకాపా ఇన్ఛార్జిలే జగన్మోహన్ రెడ్డి మీద ఫీజు పోరు కార్యక్రమం గురించి ప్రోగ్రాం పెడతారా? ఓడిపోయిన ఇన్ఛార్జీలు అందరూ ఓ మీటింగ్ ఎక్కడో పెట్టుకున్నారు. ఏదో జిల్లా దాటి బయట జిల్లా నాయకులు మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని 5వ తారీఖు కలెక్టరేట్ కార్యక్రమానికి వెళ్తారంట. ఆ 7గురులో 2-3 ఎట్లాగో జనాల్లో అందుబాటులో ఉంటారు కదా, జనాలు చీకొట్టారు కదా, మిగిలిన 3-4 ఏదో కార్యక్రమం చేద్దాం అనుకుంటే వాళ్ళేమో ఫీజు పోరు అంటున్నారు. అసలు ఫీజు బకాయిలు కూడా మన ప్రభుత్వమే కదా పెండింగ్ పెట్టింది, మనమే రోడ్డు ఎక్కితే మన అడుగుతారేమని చెప్పి వాళ్ళే అక్కడ ఆ మీటింగ్ లో అన్నారంట. దయచేసి ఇప్పటికైనా వైకాపా నాయకులు కొద్దిగా ఆలోచించుకుని మీరు చేసే కార్యక్రమాలు ఏంటో, లేకపోతే మీరు పెట్టుకున్న కార్యక్రమాల వల్ల మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మీరు క్వశ్చన్ చేస్తున్నారా, లేకపోతే మీ పార్టీలో ఇప్పుడు చాలా మంది నాయకులు మీ పార్టీ దాన్ని బయట చేస్తా ఉన్నారు, మీకు కూడా అటువంటి అపోహ కానీ లేకపోతే మీరు కూడా ఏమన్నా పార్టీలో నుంచి బయటకు వచ్చేయడానికి ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారో మాకు తెలియట్లా. మరి విద్యార్థులు అయితే ఈ ప్రభుత్వం పట్ల చాలా హర్షాగతిగా తెలియజేస్తా ఉన్నారు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా గుడివాడ ట్రాఫిక్ పోలీసు ఆధ్వర్యంలో వాహన చోదకులకి హెల్మెట్ ఉపయోగాలు తెలియజేస్తూ అవగాహన నిర్వహించారు. సందర్భంగా బస్టాండ్ సెంటర్ లో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారికి హెల్మెట్ తప్పకుండా ధరించాలని, చాలా కేసులు హెల్మెట్ లేకపోవడం వలన యాక్సిడెంట్ల రూపంలో మరణిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో 2 టౌన్ సిఐ చిన్ని దుర్గాప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ జీవి ప్రసాదరావు, ఆర్టీఓ సంగీతరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అన్నా ఇటు చూడండి. హెల్మెట్ డ్రైవర్ కనెక్ట్ చేస్తుంది. అలాగే మన ఎస్పీ గారు, మన ట్రాఫిక్ గారు, అలాగే మొత్తం ఎంటైర్ జిల్లా పోలీస్ కూడా మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వు మేరకు కనెక్ట్ చేయడం పురస్కరించుకుని ఈ రోజు దానిలో భాగంగా హెల్మెట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన ఎంబీఐ గారు, మా ట్రాఫిక్ వారు, అలాగే మొత్తం ఎంటైర్ జిల్లా పోలీస్ కూడా మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. మాక్సిమం అన్ని కూడా రోడ్ యాక్సిడెంట్లు అన్ని కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే హెడ్ ఇంజరీ అయ్యి మనుషులు చనిపోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించాలన్న ఉద్దేశంతో, డెత్ రేట్ తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ ని మా ఎస్పీ గారు ఇచ్చేశారు.
దానిలో భాగంగా అందరూ కూడా హెల్మెట్ ఈ రోజు పెట్టుకోవాల్సింది. ఈ రోజు ప్రతిరోజు కూడా డ్రైవ్ చేస్తూనే ఉంటాము. హెల్మెట్ ఉంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి ఫైన్ వేయము. ప్రస్తుతానికైతే మాత్రం ఈ డ్రైవ్ లో భాగంగా కంపల్సరీ హెల్మెట్ ఎక్కడైనా లేకపోయినా ఇంటి దగ్గర ఉంటే తెప్పించుకోవాల్సిందే, లేదా కొనుక్కునైనా సరే పెట్టుకుని వెళ్లాల్సింది అని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఆర్ గంగాధరరావు గారి ఆదేశాలతో గుడివాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ ధీరజ్ విలీనస్ వారి నాయకత్వాన ఈ రోజు, అలాగే ఎంఏ గారి ఆధ్వర్యంలో ఈ రోజు 36వ జాతీయ భద్రతా రోడ్డు వారోత్సవాల్లో హెల్మెట్ దాని రక్షణ అనే కార్యక్రమాన్ని ఈ గుడివాడలో నిర్వహించడం జరుగుతుంది సార్. ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ అనేది కష్టం అయినప్పటికీ కూడా జీవితానికి రక్షణ వలయంగా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ హెల్మెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని గుడివాడ ప్రజలందరూ కష్టం అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సుఖవంతమైన ప్రయాణం చేయాలని డిపార్ట్మెంట్స్ ఉద్దేశం, ఆలోచన. అందుకు గుడివాడ ప్రజలందరూ సహకరించి ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా గుడివాడ ప్రజలను కోరుకోవడం కార్యక్రమాల భాగంగా ఈ రోజు రోడ్ సేఫ్టీ హెల్మెట్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ మనం చేస్తున్నాం. దాంట్లో ఎక్కువగా మనకి రోడ్డు మీద యాక్సిడెంట్లు కూడా హెల్మెట్ లేకుండా యువత బాగా జరుగుతున్నాయి. బాగా ఎక్కువ హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి మన ప్రమాదాలు విశ్లేషిస్తే. దానివల్ల మనం ఎన్ని ఫైనల్ వేసినా కానీ వాళ్ళలో కొంచెం మార్పు రావట్లేదని మనం కంపల్సరీగా మనం ఇక్కడ మన హెల్మెట్ ని మనం వాళ్ళని కొనిపించి వాళ్ళ హెల్మెట్ పెట్టినలాగా మనం అవగాహన కార్యక్రమాలను చేపిస్తున్నామండి. దీనివల్ల కొంత ప్రమాదాలన్నీ మొత్తం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం వాసవి చౌక్ వద్ద గల శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి 2642వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై వాసవి జై వాసవి జై వాసవి माता महाराज्ञी की वासवी माता को चंडी परदेवत को प्रणवते स्त्रोतो ओम श्री सरस्वती नमो नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरः गुरु साक्षात् परब्रह्म ओम यो वेदां ब्रह्मणो वेदां मुनेना वृतापुरे तस्मै ब्रह्मज ब्रह्मा युक्तिं प्रजामतुः वागधैवैनेयं प्रलयते ब्राह्मणार्षे उद्धरेतो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता विरुद्धरते आयुर्ता अग्ने अभिशोषितानो कृतप्रेयो कृतयोदिरेते कृतं वेत्तामल्यारिणस्यं विजेव पुत्रमविष्टदादिवो पश्यति पुत्रो पश्यति पौत्रो प्रप्रजायेहि यज्ञशोमङ्गले योगिदा फलसिद्धिद्वारा सकलकार्य सम्पूर्ण दिग्विजयदा योगिदा सिद्ध्यस्तु కృష్ణా జిల్లా రెండో రోజు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన పరిపాలనపై ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందో అని వారితో మమేకమై కలియ తిరుగుతూ సమస్యల మీద మాట్లాడారు. బంటిమిల్లి రోడ్డు, ఓల్డ్ బైపాస్ రోడ్డు ఏరియా, పంచవటి కాలనీలో ద్విచక్ర వాహనంపై పర్యటించారు. పంచవటి కాలనీ వాసులు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని అన్నారు. బంటిమిల్లి రోడ్లోని ఫిష్ మార్కెట్ లో మహిళలతో సమస్యలపై మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా ప్రజావేదిక పార్టీ కార్యక్రమంలో స్వయంగా తెలియచేయాలని తెలిపారు. అంటే లైవ్ పెట్టి
విస్తార్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక మోటూరు గ్రామంలో రావి సత్యబాబు అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పద్మావతి మీడియాతో మాట్లాడుతూ ఫైనాన్స్ కంపెనీలో లోన్ ప్రతి నెల 5వ తేదీన వాయిదాలు కట్టుతున్నామని, ఈ నెల కొంచెం లేట్ అయ్యేసరికి ఫైనాన్స్ వాళ్లు అర్ధరాత్రులు ఇంటికి రావడం, అనరాని మాటలతో వేధించారని తెలిపారు. 30వ తేదీ కంపెనీ యాజమాన్యం ఫోరంకి వెళ్లి అందరి ముందు అవమానంగా మాట్లాడారని, రాత్రి ఇంటికి వచ్చిన తన భర్త మేము నిద్రిస్తూ ఉండగా పక్క గదిలోకి వెళ్లి సూసైడ్ లేఖ రాసి ఉరివేసుకుని చనిపోయాడని ఆమె తెలిపారు. తన భర్త చావుకి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక చనిపోయిన సత్యబాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, ఫైనాన్స్ కంపెనీ వారిని కఠినంగా శిక్షించి లోను రుణమాఫీ చేయాలని, వారి పిల్లలు చదువుల నిమిత్తం 5 లక్షల రూపాయలు కంపెనీ వారు జమ చేయాలని తెలిపారు. గుడివాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా ఆయన రావి సత్యబాబు గారు. మా ఆయన మరణానికి మాత్రం విస్తార్ ఫైనాన్స్ వాళ్ళే కారణం. మమ్మల్ని 4వ తారీఖున మేము కట్టాలి. ఆ డబ్బులు ఈ నెల కొద్దిగా లేట్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందుల వల్ల నాకు ఆరోగ్యం బాగోట్లేదని ఈ నెల లేట్ చేశాము. 27వ తారీఖు నుంచి మా ఇంటికి రోజు బ్యాంక్ వాళ్ళు వచ్చి హెరాస్మెంట్ చేశారండి. అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. 28వ తారీఖున మార్నింగ్ 10కి వచ్చి ఈవినింగ్ 11 వరకు అలాగే ఉన్నారండి. మా హస్బెండ్ లేరని చెప్పినా కూడా తనకి నా ఫోన్ నుంచి కాల్స్ చేయించి, బెదిరింపు కాల్స్ చేయించి, నాతోనేమో మేడమ్స్ అని మాట్లాడించి, ఎవరెవరో లీగల్ అడ్వైజర్స్తో అందరితో మాట్లాడించారండి. ఇల్లుని జప్తు చేస్తాము, మా బ్యాంక్ వాళ్ళే కొనుక్కుంటారు తక్కువ రేట్ అని కూడా బ్లాక్ మెయిల్ చేశారండి మమ్మల్ని. ఈ నెలనండి జనవరి 5వ తారీఖున మేము కట్టాలండి. 4, 5 తారీఖుల్లో పడాలి డబ్బులు. ఈ నెల మా దగ్గర కొంచెం అడ్జస్ట్ అవ్వక నేను బతిమాలనండి. 28వ తారీఖు నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. 2 days మాకు టైం ఇవ్వండి మేడం, నేను కడతాను ఎలాగోళ్ళకి అడ్జస్ట్ చేసి. కొంచెం మాకు ఆరోగ్యం బాగోట్లేదు, తనకేమో కిరాయిలు ఉండట్లేదు అని చెప్పినా కూడా మళ్ళీ 30వ తారీఖున మా ఆయన పవరింగ్లో ఆటో స్టాండ్లో మెంబర్ అండి, అక్కడికి వెళ్ళి బాగా హింసించి హెరాస్మెంట్స్ బాగా చేశారండి. అది తట్టుకోలేక నేనేమో హాస్పిటల్కి వెళ్ళానండి. బందరు అక్కడ వీడియోస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయింది లేదని చెప్పినా గానీ ఇంటికి వెళ్ళి మగవాళ్ళు ఆడపిల్లన్న ఇంటిలో, అతను సత్యబాబు ఇంట్లో లేని సమయంలో కూడా ఉదయం 10 గంటలకు వెళ్ళి అర్ధరాత్రి 11 గంటలకు కూడా ఇంట్లోనే ఉండి మీరు డబ్బులు కట్టేంత వరకు బయటకు వెళ్ళమని చెప్పి విపరీతమైన హెరాస్మెంట్ చేసి, ఏదైతే సత్యబాబు మానసికంగా ఇబ్బంది పడే విధంగా మానసిక శోభ పెట్టి ఏదైతే విస్తారా సంస్థ వారు, విస్తారా ఫైనాన్స్ వారు ఈ యొక్క సత్యబాబు సూసైడ్ చేసుకునే విధంగా వాళ్ళందరూ కూడా ప్రభావితం చేశారు. ఏదైతే ఇక్కడ పనిచేస్తున్న మేనేజర్ గాని, అలాగే సిబ్బంది గాని, అలాగే విజయవాడ నుంచి కొంతమంది అతను బతుకు నిమిత్తం పవరంకి వెళ్ళి పవరంకిలో ఆటో నడుపుకుంటుంటే అక్కడ కూడా పవరంకి ఆ స్టాండ్ లో కూడా వెళ్ళి వారు రౌడీయిజం చేశారు. అలా అనేకమైన రౌడీయిజం చేసి ఈ యొక్క సత్యబాబు చావు కారణమైన విస్తారా సంస్థ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి మేము పోలీసు వారికి చెప్పాం. అలాగే ఈ రోజున అతను తీసుకున్న 7 లక్షల లోన్ ని ఆడపిల్ల అయినటువంటి వారి భార్య కట్టలేని పరిస్థితి. ఈ రోజున ఏదైతే కష్టార్జితం చేసుకుని సత్యబాబు పోషించుకునేవాడో అతనే చనిపోయిన తర్వాత ఈ లోన్ కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే విస్తారా ఫైనాన్స్ వారు ఇక్కడికి వచ్చి వీరందరికీ సమాధానం చేసి ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి. వార్తల ముగించే ముఖ్యాంశాలు మరొకసారి.
పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 12,000 కోట్లు కేటాయింపు. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.